తెలంగాణ సెంటిమెంట్ను అడ్డుపెట్టుకుని రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన కేసీఆర్ 10 ఏళ్ల రాచరిక పాలనతో విసిగిపోయిన ప్రజలు అసెంబ్లీ ఎన్నికల్లో గుణపాఠం చెప్పారన్నారు సీనియర్ కాంగ్రెస్ నేత కుల సంఘాల జేఏసీ చైర్మన్ గజ్జెల కాంతం. కరీంనగర్లో మీడియాతో మాట్లాడిన ఆయన సీఎం రేవంత్ రెడ్డి జై తెలంగాణ అనలేదని, మాజీ మంత్రి హరీష్ రావు మాట్లాడడం అర్ధరహితమన్నారు. కేసీఆర్, హరీష్ రావు, కేటీఆర్లు తెలంగాణ ఉద్యమంలో ఏనాడు జైలుకు వెళ్లలేదని, లాఠీ దెబ్బలు తినలేదన్నారు. కేసీఆర్ దొంగ దీక్ష, హరీష్ రావు అగ్గిపెట్టే దొరకలేదని యువతను రెచ్చగొట్టడం మూలంగా శ్రీకాంతాచారితో పాటు మరో 1200 మంది ఆత్మహత్యలు చేసుకున్నారన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు మిషన్ భగీరథల పేరుతో కేసీఆర్, హరీష్ రావులు లక్షల కోట్ల రూపాయలు దోచుకున్నారన్నారు. బీఆర్ఎస్ స్కీములన్నీ స్కాముల కోసమేనన్న కాంతం, కాంగ్రెస్ స్కీములన్నీ తెలంగాణ ప్రజల అభివృద్ధి కోసం. పెద్దపల్లి పార్లమెంట్ స్థానం నుండి పోటీ చేసేందుకు దరఖాస్తు చేసుకున్నామని, అధిష్టానం ఆదేశిస్తే పోటీ చేసేందుకు సిద్ధమని స్పష్టం చేశారు. ప్రజలందరూ కూడా ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తారు, గెలిపిస్తారు. 14 పార్లమెంటు సీట్లు గెలవబోతున్నాయి. ముఖ్యమంత్రి గారు, పిసిసి అధ్యక్షులు గారు, తర్వాత మా శ్రీధర్బాబు గారు, తర్వాత రాష్ట్ర మంత్రివర్గం మా ప్రభాకర్ అని వీళ్ళందరూ ఇక్కడ రాష్ట్రంలో ఉన్నటువంటి హైకమాండ్ కూడా నిర్ణయం చేస్తుంది, కేంద్ర హైకమాండ్ నిర్ణయం చేస్తుంది. అలా ఆదేశాలు ఇస్తే, వాళ్ళు అవకాశం ఇస్తే ఖచ్చితంగా పోటీ చేస్తాం. ఎంపీగా ఇవ్వాలని పెట్టుకున్నాం. మా హైకమాండ్ కానీ, కాంగ్రెస్ హైకమాండ్, తర్వాత రాష్ట్ర మా పెద్దలు గౌరవనీయులు ముఖ్యమంత్రి పిసిసి అధ్యక్షులు రేవంత్ రెడ్డి గారు, మా శ్రీధర్బాబు గారు రాష్ట్ర మంత్రివర్యులు, వీళ్ళందరూ పరిశీలనలో ఉంది. వాళ్ళు అవకాశం ఇస్తే పోటీ చేస్తాం.